శ్రీమాత్రే నమః. ప్రస్తుతం చాలా మందికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. డిప్రెషన్. వాళ్ళు బయటికి చెప్పలేరు, మనసులో ఉంచుకోలేరు. అలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్న వాళ్ళకి చాలా అద్భుతమైన స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఒక్క డిప్రెషన్కి మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆడవాళ్ళకి ఏవైనా శారీరకంగా ఇబ్బందులున్నా, అలానే ఆరోగ్యం బాగుండలేకపోయినా విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే అద్భుతంగా మనకి ఫలితం కనబడుతుంది. ఎవరింట్లో అయితే ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో తెలుసా? అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత అద్భుతంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పరమాచార్య స్వామి వారు ఏం చేసేవారో తెలుసా? ఎప్పుడైనా ఆయనకి జ్వరం వచ్చింది అని అనుకోండి, చుట్టూతా వేద పండితులను కూర్చోపెట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయించేవారు. మీరు అడగచ్చు, పరమాచార్య స్వామి వారు నడిచే దేవుడు అంటారు కదా, మరి ఆయన ఎందుకు అలా చేశారు అని. ఆయన అక్కడ మనకి చూపించారు. విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క అద్భుతమైన ఫలితాల్లో ఇది కూడా ఒకటి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరు వదలకండి, ప్రతి నిత్యం చెయ్యండి అని చెప్పి మనకి చూపించారనమాట. నిజంగానే ఎవరికైనా జ్వరం వచ్చింది అని అనుకోండి, అపిత కుచాంబ స్తోత్రంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం అలా చేస్తూ ఉంటే జ్వరం తగ్గిపోతుంది. మనం మెడిసిన్ ఎలాగో తీసుకుంటాం, కానీ కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి. అలాంటి సమయాల్లో అపిత కుచాంబ స్తోత్రంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం 3 సార్లు ఎవరికైతే జ్వరం వస్తుందో వాళ్ళ దగ్గర కూర్చొని మీరు చదివి చూడండి, ఎంత గొప్ప మార్పు మనకి కనిపిస్తుందో. మనం మందులు వేసుకుంటూ ఉంటాం, కానీ చాలా మంది చెప్తూ ఉంటారు, ఎన్ని మందులు వేసుకున్నా మాకు ఫలితం కనిపించట్లేదు అని. అలాంటప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, అపిత కుచాంబ స్తోత్రాన్ని ఒకసారి చేసి చూడండి. అలానే విష్ణు సహస్రనామ స్తోత్రం మరి మాకు రాదు, ఏం చేయాలి అని అడుగుతారు. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పద విభజనతో నేను నేర్పించాం. రోజుకో శ్లోకంలో ఉన్నాయి, ఒకసారి చూడండి. మనం ఏదైనా స్తోత్రాన్ని అస్సలు అక్షర దోషాలు లేకుండా శబ్ద ఉచ్చారణ చాలా చక్కగా ఉండేది అనుకోండి, దాని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అందుకోసమే మేము అన్ని స్తోత్రాలని పద విభజనతో నేర్పించి అక్కడ పెట్టాం. ఎవరికైనా చదువుకోవటం రాకపోతే, ఎక్కడికి వెళ్ళలేరు, ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో మేము ఎన్నో స్తోత్రాలని పద విభజనతో నేర్పించి రోజుకో శ్లోకంలో పెట్టాం. ఒకసారి చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తిగా నేర్చుకునే లోపు విష్ణుమూర్తి 28 నామాలు ఉంటాయి. ఆ 28 నామాలు అలా మీరు స్మరణ చేస్తూ ఉన్నారనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలితం కూడా వస్తుందన్నమాట. అంటే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయాలంటే సమయం సరిపోదు అంటారు. సమయం సరిపోదు అంటే ఆఫీస్కి పొద్దున్నే వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు ఆ 20 నిమిషాలు అక్కడ కూర్చొని చేసుకోలేకపోతారు. అలాగే మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రం నోటికి రాదు. అలాంటప్పుడు ముందు ఈ 28 నామాలు విష్ణుమూర్తివి చదవండి. ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందో తెలుసా? ఈ 28 నామాలు విష్ణుమూర్తివి చదివితే 1000 ఆవులని మనం దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. దాంతో పాటుగా అశ్వమేధయాగ ఫలితం ఉంటుంది. దాంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో విష్ణుమూర్తి యొక్క 28 నామాలు చేస్తే అటువంటి ఫలితమే ఉంటుంది. పరమాచార్య స్వామి వారు ఎన్నిసార్లు విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ సహస్రనామ స్తోత్రము మీరు ప్రయత్నపూర్వకంగా నేర్చుకుని చూడండి. మీరు ఈ 3 స్తోత్రాలని వదిలిపెట్టకుండా, శుక్రవారం ఏమో లక్ష్మీ సహస్రనామ స్తోత్రము, సోమవారం ఏమో శివ సహస్రనామ స్తోత్రము, నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రము చేసి చూడండి, ఎంతటి గొప్ప మార్పు మనకి కనిపిస్తుందో. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే రికార్డింగ్స్ వింటే ఫలితం ఉంటుందా అంటారు. టీవీలో చూస్తూ అన్నం తింటే ఫలితం ఉంటుందా అని అడిగితే ఏం చెప్తాం? కాబట్టి రికార్డింగ్స్ వింటే ఫలితం కాదు. మీరు దాన్ని ఏం చేస్తారు అంటే అలా పెట్టుకోండి. అలా పెట్టుకుని వింటూ ఉన్నారనుకోండి, ఒక రోజుకి వచ్చేస్తుంది అది. అలా వచ్చేసిన తర్వాత మీరు నిత్యం మీ అంతటి మీరుగా చదువుకోండి. అలా మీ అంతటి మీరుగా చదువుకోవాలని నేను విష్ణు సహస్రనామ స్తోత్రం పద విభజనతో నేర్పించాను. అందులో 10 శ్లోకాలు 5 శ్లోకాలు ఒక ఎపిసోడ్ కింద చేస్తాం. అలా అయితే మీకు చాలా తొందరగా వస్తుంది అని మీరు ఆ వీడియోని పెట్టుకుని చేసుకున్నా సరే, లేదు అంటే ఇంకెవరైనా సరే విష్ణు సహస్రనామ స్తోత్రం మీకు నేర్పించినట్లయితే అది పెట్టుకునైనా సరే వినండి. ముందు విని ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి. దాన్ని చదువుతూ వింటూ మీ నోటితో పలికారు అని అనుకోండి, అద్భుతంగా ఫలితం మనకి కనిపిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.